రాను రాను రాజగుర్రం గాడిదైందట. అగో మెదక్ జిల్లా తూప్రాన్ కాడుండే నలంద డిగ్రీ కాలేజ్ కథ కూడా గట్లనే ఉన్నట్టున్నదని మండిపడుతున్నారు పిల్లగాళ్ళ పేరెంట్స్. ఈ కాలేజీలో డిగ్రీ ఎగ్జామ్స్ సెంటర్ పెట్టారట. ఇక పిల్లగాళ్ళు ఎగ్జామ్ రాయాలని 8కే వచ్చారు. 9కి పరీక్ష అయితే 10కి కూడా కాలేజీ తాళాలు తీయలేదట. పిల్లగాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మస్తు గావరైపోయారు. ఏడాదంతా చదివింది ఈ కాలేజ్ వాళ్ళు నాశనం పట్టించారు కదా అని గరమయ్యారు. ఎంఆర్ఓకు ఓయూ స్క్వాడ్ వాళ్ళకు ఫిర్యాదు అయ్యారు. ఇక వాళ్ళు వచ్చి తాళాలు తీపిచ్చారు. పట్టరాని కోపంతో కొంతమంది పిల్లగాళ్ళ పేరెంట్స్ పోయి అగో కాలేజీలో బీరువాలను కింద పడేసిరు, కుర్చీలను కింద ఎత్తేసిరు. మీకు అసలు తలకాయ ఉన్నదా, ఎగ్జామ్ సెంటర్ వేస్తే గిదా మీరు చేసే పని అని మస్తుగా ఇచ్చిపోసిరు. యాక్చువల్గా 9:30కి ఉండాల్సిన ఎగ్జామ్ ఇంకా వాళ్ళు సర్స్ ఎవరు రాలేదు. కాల్ చేసి వస్తున్నాం అంటున్నాను, ఇంకా రాలేదు. కాలేజీ గేటు తాళం ఎందుకు తీయలేదు, పిల్లగాళ్ళకు పరీక్ష ఎందుకు పెట్టలేదని తహసీల్దార్ ఓయి స్క్వాడర్లు పోయి కాలేజీ ఓనర్లతోటి మాట్లాడిరు. ఇక ఇదే టైంలో కాలేజీలో పనిచేసే సిబ్బంది వచ్చి మాకు 5 నెలల జీతాలు ఇవ్వలేదు అని ఆఫీసర్లు ఫిర్యాదు చేసిరు. వాళ్ళు కాలేజీ వాళ్ళకు వాళ్ళ సిబ్బంది వాళ్ళకు ఏదైనా లొలి పంచాయతీలు ఉంటే తర్వాత చూసుకోవాలి కానీ చదివే పిల్లగాళ్ళ భవిష్యత్తు ఆడుకునుడేందుకు ఈ పరీక్షల టైంలో ఆ లొలి పంచాయతీలు పెట్టుకుంటే ఎట్లుంటది? పరీక్షలు మలమల పెడతారు. సప్లీ రాసుకోమంటే చదివే పిల్లగాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా సోయుడొద్దా?